నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి అంటే ఏంటి? విశ్రాంతి అంటే ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ ఉన్నది. నీకు విశ్రాంతి రావాలంటే పరిశుద్ధుల దగ్గరికి వెళ్తే రాదు. నీకు విశ్రాంతి రావాలంటే సద్దుకాయల దగ్గరికి వెళ్తే రాదు. నీకు విశ్రాంతి రావాలంటే హేరోదు దగ్గరికి వెళ్తే రాదు. శాస్త్రుల దగ్గరికి వెళ్తే రాదు. నీకు విశ్రాంతి కావాలంటే ఖచ్చితంగా యేసు దగ్గర రావాలి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఖచ్చితంగా యేసు క్రీస్తు దగ్గరే రావాలి. నీకు పరిశుద్ధాత్మ కావాలంటే అపోస్తుల కార్యం 2:38 ప్రకారముగా ప్రభువైన యేసు క్రీస్తు నామములో బాప్తిజం పొందితేనే అప్పుడు నీకు విశ్రాంతి వస్తుంది. దేవుడు ముగ్గురు కాదు, ఒకడే దేవుడు. ఓ దేవుడు 4 కాదు, డజన్ కాదు, దేవుడు ఒక్కడే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడు? నా యొద్దకు వస్తేనే మీకు విశ్రాంతి దొరుకుతుంది. ఆయన నామాన్ని పట్టుకుంటేనే విశ్రాంతి దొరుకుతుంది. పండగలు కాదు, పబ్బాలు కాదు, వాక్యం దగ్గరికి రండి. ఈ రోజు నువ్వు విశ్రాంతి పొందాలంటే పరిశుద్ధాత్మతో